దేవాది దేవుడు ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో మనిషి పట్ల, ఆ ఉద్దేశాలన్నిటిలో కూడా దావీదు గారు నెరవేరుస్తూ, ఈరోజు నువ్వు నేను నెరవేరుస్తూ ఉన్నామా? ఈరోజు దేవాది దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? దేవాది దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతూ ఉన్నామా? లేదా నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా మనము బ్రతుకుతూ ఉన్నామా? అవివేకంగా జీవించిన ఆ సౌలును విడిచిపెట్టి వివేకముగా జీవించిన దావీదు గారిని దేవాది దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు గారు జీవించింది ఎవరి చిత్తానుసారంగా జీవించారో తెలుసా? దేవాది దేవుని చిత్తానుసారంగా జీవించారు. అందుకు దేవాది దేవుడు అంటూ ఉన్నాడు సమూయేలుతో, ఒక మనుష్యును నేను కనుగొని ఉన్నా, నువ్వు వెళ్ళి ఆ మనుష్యుని నువ్వు అభిషేకించు. నువ్వు నేను కూడా ఆ విధంగా జీవిస్తే, ఆయన చిత్తానుసారం ఎరిగి, ఆయన మనసును ఎరిగి మనము జీవిస్తే, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు.